ఒకసారి ఇటు చూడండి, ఇప్పుడు ఇటు చూడండి. కేజీల్లో టపాసులు గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ నడుస్తున్న ట్రెండ్ ఇది. దీని గురించి అమ్మేవాళ్ళు ఏమంటున్నారు, కొనేవాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిఫరెంట్ కాన్సెప్ట్ లో పెట్టాలని ఫస్ట్ స్టార్ట్ చేసామండి. కేజీ సేల్ క్లిక్ అయింది, రెస్పాన్స్ బాగుంది. 1 by 1 పెంచుకుంటూ వచ్చాం. ఆల్మోస్ట్ 20 స్టోర్స్ పెడుతున్నామండి హైదరాబాద్ లో. ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నా నో ప్రాబ్లం కేజీ సేల్ కి. మనకి వెయిట్ లెక్క అనుకున్నాం అనుకో, రాకెట్ సేమ్ వెయిట్ ఉంటుంది, తాళ్ళు కూడా సేమ్ వెయిట్ ఉంటాయి. సో మనం బెటర్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు కేజీ సేల్ లో. అయితే సపరేట్ కాన్సెప్ట్ చేసి ప్రతి ఒక్కటి ఇండివిజువల్ గా వేలు పెట్టి. ఇప్పుడు 600 రూపీస్ మాకు చాలా వచ్చింది. రాకెట్స్, బాంబ్స్ అన్ని రకాలు వచ్చినాయి అసలు 600 రూపీస్. ఫ్యామిలీ ఫ్రెండ్లీ అంటే ట్రెండ్ అయితే నేను కేజీ సేల్ కాన్సెప్ట్ ట్రై చేశాక వి గోట్ డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. సో ఇంక అప్పటి నుంచి మాది ఆల్మోస్ట్ లాస్ట్ 7-8 years నుంచి మాది కేజీ సేలే ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంది. మాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది. లాస్ట్ 2 years నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. సో దానికి తగ్గట్టు మనకు కూడా బెనిఫిట్ గానే ఉంది. ఏది తీసుకున్నా పీస్ వైజ్ గా ఉండేది. హోల్సేల్ అప్పుడు ఏంటంటే రేట్లు రిటైల్ గా తీసుకుంటే ఎక్కువ రేట్లు వచ్చేది. ఇప్పుడు కేజీ సేల్ వల్ల మనకి చాలా లాభం ఉన్నాయి. మనకి ఇష్టం ఉన్నాయి తీసుకోవచ్చు. కస్టమర్స్ ఒక్కరికి 2 గంటలు 3 గంటలు పడుతుంది క్యూలో పెట్టి తీసుకోవడానికి. అందరికీ పిల్లలకు కరెక్ట్ రేట్లు గుర్తు పెట్టుకోవడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. అందుకే కేజీ సేల్ అయితే చాలా సింపుల్ గా 2 to 3% అయిపోతుంది. మాకు టైం సేవింగ్ ప్రాఫిట్, కస్టమర్ కు మంచి ప్రైస్ లో వస్తాయి. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తీసుకోగలుగుతారు. కేజీ సేల్స్ ఎక్కువైపోయాయి, కాంపిటీషన్స్ ఎక్కువైపోయినాయి. బిజినెస్ అప్పట్లా లేదు ఇప్పుడు.